హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, మనం ఈరోజు టమాటా రోటి పచ్చడి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు టమాటా రోటి పచ్చడి నూరుకున్నారంటే ఏ విధంగా ఉందో చూడండి. మీరు మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా పచ్చిమిర్చి పచ్చడి తీసుకొని మనం రూమ్లోనే కొంచెం పెట్టుకొని అన్నం వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. మీరు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 10 పచ్చిమిర్చి వరకు ఈ విధంగా చీల్చుకొని తీసుకోవాలా. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అండి, ఒక ఆనియన్. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. నేను కట్ చేసుకున్న టమాటాలు, ఈ టమాటాలని ఒకటిగా ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా టమాటాలు పెట్టుకొని ఇందులోనే మేము తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలా. ఇది చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి ఈ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఎందుకు చీల్చుకొని వేసుకోవాలంటే పగిలి మా మీద వాలకుండా ఉంటాయి. ఇది మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలా. చూడండి, మూత తీసి చూద్దాం ఏ విధంగా మగ్గిందో. ఈ సైడ్ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళా తిప్పి పెట్టుకుందాం. ఇది బాగా మగ్గిపోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి మగ్గకుండా. మళ్ళా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేద్దాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళా మూత ఓపెన్ చేసి చూశాను. ఇంకొంచెం మగ్గాలండి. ఇప్పుడు మూత అవసరం లేదు, అలాగే దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా కొంచెం మగ్గించుకుందాం. ఈ స్టేట్లో మేము ఇందాక చూపించిలా చింతపండు కొంచెం చింతపండు తీసుకోండి, ఎక్కువ వద్దు. ఈ చింతపండు కూడా దీంట్లోనే బాగా మగ్గిపోవాలా. చూడండి, ఇది బాగా మగ్గిపోయాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు రోట్లో దంచుకుందాం. క్లీన్గా వాష్ చేసుకున్న రోకలి తీసుకొని మేము ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలా. పచ్చిమిర్చి చింతపండు వేసుకోవాలండి. ఇది బాగా నలగ కొట్టుకోవాలా. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీరు తగినంత గల్లుప్పు వేసుకొని ముందుగా బాగా నలగ కొట్టుకోవాలా. ఈ విధంగా రోట్లో దంచుకుంటే పచ్చడి టేస్టే వేరండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం. ఈ విధంగా రోటి పచ్చడి చేసుకొని వేడి అన్నంలో తిన్నారంటే సూపర్గా ఉంటుంది. గల్లుపు వేస్తే తొందరగా నలిగిపోద్ది. పచ్చిమిర్చి అనేది మెత్తగా గంధంలాగా నూరిపోద్ది ఫ్రెండ్స్. మిక్సీలో కొట్టే కన్నా ఈ విధంగా రోట్లో దంచుకుంటే టేస్టే వేరు అసలు. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా నలిగిపోయింది. ఇందులోనే టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటాలు ఫస్ట్ వేస్తే మాకు పచ్చిమిర్చి నలగదు, అందుకని లాస్ట్లో వేసుకోవాలి టమాటాలు. దీంట్లో నీళ్ళు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి అందుకని నలగవు. చిన్నగా దంచుకోండి. మీరు మిక్సీలో అన్నా వేసుకోవచ్చండి ఈ విధంగా పచ్చడి. చూడండి, ఈ విధంగా బాగా నలిగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలా. ఆనియన్ వేసుకొని
చిన్నగా దంచుకోండి. ఫైనల్గా ఆనియన్ వేసుకుంటే ఆ రుచే వేరు. చూడండి, ఆనియన్ కూడా ఎక్కువేం దంచలేదు నేను. చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. చూడండి ఎంత మెత్తగా నేను దంచుకున్నానో. మన టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఫైనల్గా మేము ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం. మన టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వేడి వేడి అన్నం ఈ విధంగా వేసుకొని రోల్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ముద్దలు పెడతా ఉంటే తింటా ఉంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.